ప్రణీత్ రావు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టీం కీలక ఆధారాలు సేకరించింది. వాటిని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది. సాక్ష్యాలు చెరిపేయటం, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను ట్యాంపరింగ్ చేయటం వంటి నేరాలకు ప్రణీత్ పాల్పడ్డాడని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. 17 సిస్టంల ద్వారా ప్రణీత్ రావు ట్యాంపరింగ్కు పాల్పడ్డాడని, ఇందుకోసం ఆయనకు ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్ కేటాయించారని, రహస్యంగా ప్రముఖుల రికార్డింగ్స్ను ప్రణీత్ రావు మానిటరింగ్ చేసేవాడని గుర్తించారు. సేవ్ చేసుకున్న రికార్డ్స్ మొత్తాన్ని అక్రమంగా పర్సనల్ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకునేవాడని, కొంతమందితో కలిసి ప్రణీత్ ఈ అక్రమాలకు పాల్పడ్డాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. తన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే హార్డ్ డిస్క్లను తొలగించారని, డిసెంబర్ 4న వాటిని ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారు. సంవత్సరాల తరబడి రహస్యంగా సేకరించిన డేటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజు ప్రణీత్ చెరిపేశాడని, పాత హార్డ్ డిస్కుల ప్లేస్లో కొత్త వాటిని అమర్చారని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ప్రణీత్ వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 6 సభ్యులు ఇందులో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఉన్నారు. ఆయనతో పాటుగా టీంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట ఇన్స్పెక్టర్స్తో పాటు 2 పంజాగుట్ట ఎస్ఐలు ఉన్నారు. ప్రణీత్ రావు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టీం కీలక ఆధారాలు సేకరించింది. వాటిని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అంచనానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రణీత్ రావు అరెస్ట్ చేసి అటు పోలీసులు జైలు పంపించడం జరిగింది. అయితే ప్రణీత్ రావు అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని విచారించడంలో చాలా కీలక అంశాలు కూడా బయటకు రావడం జరిగింది. ఇంతకుముందే ఇవాళ ఉదయం కూడా మనం అతని చాటింగ్ సంబంధించిన వ్యవహారాన్ని కూడా బట్టబయలు చేయడం జరిగింది. ఆ చాటింగ్ లో ఒక బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద మొత్తంలో చాలా మంది ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, రాజకీయ నేతలు, అప్పుడు ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, తర్వాత వాళ్ళ సోదరులకు సంబంధించిన సెల్ ఫోన్లు, వాళ్ళ బంధువులకు సంబంధించిన సెల్ ఫోన్లు, ముఖ్య నాయకుల సెల్ ఫోన్లు అన్ని దాదాపుగా 100కు పైగా సెల్ ఫోన్ వాటిని ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడుగా ఆ ముఖ్య నేతకు అందించినట్టుగా బట్టబయలు కావడం జరిగింది. సంబంధించిన చాటింగ్ వివరాలు కూడా ఇంతకు ముందే మనం బట్టబయలు చేస్తాం. అయితే రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా కీలక అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. అయితే రిమాండ్ రిపోర్ట్ లో ఆ పోలీస్ అధికారులు ఏదైతే ఒక ఫిర్యాదు చేశారో దాని ప్రకారం చూసినట్లయితే అతను విచారించిన సమయంలో చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొత్తం 17 సిస్టాన్ని, అంటే ఎస్ఐబిలోని ఎస్ఓటి కార్యాలయంలో 2 రూముల్లో 2 గదుల్లో 17 సిస్టమ్స్ పెట్టుకొని, కొంతమంది అధికారులను పెట్టుకొని, ప్రత్యేక ఇంటర్నెట్ పెట్టుకొని పెద్ద మొత్తంలో ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా బట్టబయలు కావడం జరిగింది. అయితే ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్న విషయం కూడా ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే రిమాండ్ రిపోర్ట్ లో చూసినట్లయితే చాలా విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. మరొక చూసినట్లయితే ఈ ట్యాపింగ్ చేసిన ఫోన్ డేటా మొత్తాన్ని కూడా ఒక ప్రముఖ నేతకు, బీఆర్ఎస్ నుండి ప్రముఖ నేతకు అందజేసినట్టుగా చెప్తున్నారు. మరొక చూసినట్లయితే దీంట్లో కొంత డాటా మొత్తాన్ని కూడా అతను ధ్వంసం చేయడంతో పాటుగా అసలు ప్రధాన సిస్టాన్ని మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేసి తర్వాత అక్కడ ట్యాపింగ్ చేసిన డాటా మొత్తాన్ని తన కొత్త పెన్ డ్రైవ్ లోకి మార్చుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం పైన సమగ్ర దర్యాప్తు చేస్తామని అధికారులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.